దేవర మూవీ స్టోరీ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ ఏ ట్విస్ట్లు వస్తాయి, అసలు పార్ట్ 1 క్లైమాక్స్కి ఎలాంటి ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నారు, పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, ఇలా ప్రతిదీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో మధ్యలో ఆపేస్తే అది మీ కర్మ. పిచ్చెక్కిచ్చే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇంకెంతకు మించి ఏం చెప్పను. నేను చెప్పే స్టోరీ ఎంత తక్కువ లెక్కేసుకున్నా 80% సినిమాతో మ్యాచ్ అవుతుంది భయ్యా. రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు, అరే అదేంటి స్పాయిలర్స్ ఇస్తున్నావా, లీక్ చేయకు, తప్పు, ఇవన్నీ వద్దు. ట్రైలర్లో వాళ్ళే మూవీ స్టోరీని ఒక 30-40% చెప్పేశారు. దానికి వేరే ఫ్యాన్ థియరీస్, బయట లీక్ అయిన ఇన్ఫర్మేషను, ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టి ఓకే ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సినిమాకి అనేది నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, సో కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా ఓపెన్ చేస్తే ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను భయ్యా. దేవరా ఉన్నాడు కదా, నాకు తెలిసి సినిమాలో అతని పేరు వర. ఆల్రెడీ బయట చాలామందికి తెలిసిందే. వర అనేవాడు కొన్ని మంచి పనులు చేయడం వల్ల దేవరా కింద మారాడు. అంటే దేవుడు. సో దేవుడు కింద మారిన వర అనమాట. అందుకని అతన్ని దేవరా అని పిలుస్తున్నారు. ఇది నా ఎజంప్షన్ మాత్రమే. అసలు ఈ దేవరా ఎవరు, అతని స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఈ దేవరా, బైరా, అలాగే ఇంకొంతమంది గ్యాంగ్, ఈ దసరా మూవీలో విలన్ ఉంటాడు కదా షైన్ టామ్ చాకో, వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ కూడా పైరేట్స్. వీళ్ళందరూ ఉండేది ఒక దీవిలో. ఆ దీవిలో కొండలు ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఉంటారు. సో ఆ దీవిలో ఉండే వాళ్ళకి మరి డబ్బులు కావాలి కదా బతకాలంటే. సో ఇవన్నీ చేయాలంటే వీళ్ళు చేసే పని ఏంటంటే, షిప్లో మనకి పెద్ద పెద్ద షిప్ కంటైనర్లు ఇవన్నీ వెళ్తాయి. ఆ కంటైనర్లు ప్రతిసారి ఒక 4-5 కంటైనర్లు దెబ్బకు రావడం, ఆ దెబ్బకు వచ్చిన సరుకుని బయట వేరే వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకి అమ్మడం. ఆ వ్యాపారస్తులు వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో వీళ్ళు బతుకుతారు. అది వీళ్ళ ఆక్యుపేషన్. ఇప్పుడు ఈ బైరా అంటే మన సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు కదా, ఈ బైరా, దేవరా వీళ్ళందరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్ళంతా ఒక గ్రూప్. అందరూ కూడా దొంగలే. ఈవెన్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా దొంగే భయ్యా. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎన్టీఆర్కి ప్రాణాలు తీయడం అంటే ఇష్టం ఉండదు. మన బతుకు తెరువు కోసం, మనం బతకడం కోసం ఆ కంటైనర్లు దొబ్బుతున్నాం, ఓకే అమ్ముకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఈ షిప్ ఆఫీసర్ని, ఈ నేవీ ఆఫీసర్ని చంపడం ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి ఎప్పుడు ఈ దేవరాకి బైరాకి ఒక రకమైన ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తూ ఉంటుంది. ఒకనొక టైంలో దేవరా లేని టైంలో ఈ బైరా వాళ్ళు ఈ నేవీ ఆఫీసర్ని చంపేస్తారు. అప్పుడు దేవరా మళ్ళీ తిరిగి వచ్చి ఈ బైరా వాళ్ళ మనుషుల్నే కొట్టడం, అక్కడ వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే, వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది. వాళ్ళల్లో ఎవరైనా మాట నగ్గాలి అంటే అక్కడ గుడి దగ్గర అందరూ కూడా కుస్తీ పడి, కుస్తీలో నగ్గిన వాడి మాట వింటారనమాట. సో దేవర అలాగే బైరా ఇద్దరు కూడా రాత్రి మొదలుపెట్టి తెల్లవారే వరకు కొట్టేసుకుంటారు, సూర్యుడు ఉదయించే వరకు అనమాట. ఆ షాట్ని మనకి ట్రైలర్లో చూపించారు. కొట్టేసుకుని చివరికి అఫ్కోర్స్ ఇక్కడ మన దేవరానే నగ్గుతాడు. దాంతో దేవరా మాట చెల్లుబాటు అవుతుంది. అంటే ఏంటి, కంటైనర్లు దొబ్బుకు రావాలి, అంతేగాని నేవీ ఆఫీసర్లు వీళ్ళని ఎవరిని చంపకూడదు. అలా దొబ్బుకొచ్చిన ఆ కంటైనర్లోని వస్తువుల్ని అందరూ కూడా ఒక మాట మీద ఉండి, సో ఒక రేటుకి అమ్ముకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ గొడవలు అయితే బయట వ్యాపారస్తులు లాభపడతారు కదా. సో దానికంటే కూడా మనందరూ ఒక మాట మీద ఉంది, సో మనం వెళ్ళాలని చెప్పేసి అప్పటి నుంచి మొత్తం అందరినీ సెట్ చేసేస్తాడనమాట. ఈ బైరా అయితే ఆల్రెడీ ఒకసారి ఆ షిప్లో జరిగిన గొడవ వల్ల, దేవరా వల్ల కొంచెం ఎలవైపోయాడు. ఇంకా ఈ కుస్తీ పోటీల దగ్గర మరీ దారుణం, మొత్తానికి ఓడిపోయాడు. కాబట్టి సో ఇలాంటి వాడిని చంపాలంటే కొంచెం వెయిట్ చేయాలని చెప్పేసి ఒక టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, దేవరాని చంపే టైం కోసం. ఈలోపు దేవర మొత్తం అక్కడ పరిస్థితులన్నీ మార్చేస్తాడు. సో అలా మన వర అనే అతను దేవర కింద మారాడు. అక్కడ ప్రజలందరికీ దేవుళ్ళ మారి అందరికీ అన్ని రకాల హెల్ప్ చేయడం, సో వాళ్ళ జీవితాన్ని బాగు చేయడం, సో ఒక రకమైన అనుకోకుండా తెలియని లీడర్ అయిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ దేవర ఈ షైన్ టామ్ చాకో అంటే మా దసరా మూవీ విలన్ ఉన్నాడు కదా, అతన్ని అలాగే మిగిలిన చాలామంది వాళ్ళకి సొంత గ్యాంగ్లో ఉన్న మనుషులనే చంపేస్తారు. విజువల్స్ అన్నీ కూడా మనం ఇదివరకు చూసాం. ఆ మూన్ మీద ఎరుపు రంగు రక్తం వస్తుంది కదా, అవన్నీ అనమాట. అక్కడ షైన్ టామ్ చాకో చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత మన దేవర ఎవరికి కనిపించకుండా సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అలా సముద్రంలోకి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయిందంట. ఈ లోపు అతనికి మరి కొడుకు ముందే ఉన్నాడో లేకపోతే ఏమైందో తెలియదు, కానీ అతని కొడుకు మాత్రం బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆంజనేయ స్వామిలా అనమాట, తన బలం ఏంటో తనకి తెలియదు. తను సముద్రంలో తోపే, మొనగాడే. కాకపోతే నేల మీదకి వచ్చేసరికి మాత్రం మనుషులతో పోరాడాలి అంటే అతనికి కష్టమైన విషయం.
సముద్రంలో సొర చేపలతోటి షార్కులతోటి బాగానే ఫైట్లు చేస్తాడు. కానీ ఇక్కడ నేల మీదకి వచ్చేసరికి రౌడీలు, రక్తపాతం ఇవన్నీ అతనిలోని భయాన్ని ఉసుగొలుపుతాయి అన్నమాట. సో అంత పిరికోడు, కొంచెం తెలిసిందే కదా. సముద్రంలో మాత్రం మొనగాడు. అసలు దేవరా ఎందుకు మాయమైపోయాడు, సముద్రంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు అనేది పెద్ద సస్పెన్స్. సినిమా హుక్ పాయింట్ కూడా దాని మీదే ఉంటుంది. అండ్ మనం ట్రైలర్ లాస్ట్ డైలాగ్లో చూస్తే మీకు కానరాని భయాన్ని అవుతాను అని చెప్పాడు. అంటే మీకు కనిపించని భయాన్ని అవుతాను. సో అప్పటి వరకు వాళ్ళతో పాటే కలిసిమెలిసి ఉన్నాడు. బట్ ఆ ఫైట్ తర్వాత కనిపించకుండా మాయమైపోయి తను ఎవరైనా సముద్రంలోకి తప్పుడు పనులు చేయడానికి వస్తే వాళ్ళని కాటేస్తున్నాడు లేదా చంపేస్తున్నాడు అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఇతని కొడుకు విషయాన్ని దగ్గరికి వస్తే, ఈ కొడుకుకి వాళ్ళ అమ్మ మరి చనిపోతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ బామ్మ దగ్గర పెరుగుతాడు. పిరికోడు జాన్వీ కపూర్ తంగలాన్ క్యారెక్టర్ అయితే ఇష్టపడుతుంది. ఓకే, బాగానే ఉంది. అసలు ఈ కొడుకుని వాళ్ళ ఫాదర్ని ఎలా కనెక్ట్ చేస్తారనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు దేవరా బ్రతికే ఉన్నాడు అనుకోండి కాసేపు. ఇప్పుడు మనం శ్రీకాంత్ అలాగే సైఫ్ అలీ ఖాన్ ముసలి క్యారెక్టర్స్ని మనం చూసాం ట్రైలర్లో. అంటే దేవరా ముసలి క్యారెక్టర్ కూడా ఉంటుంది. 60 ఏళ్ళ ఓల్డ్ వింటేజ్ గెటప్ అనమాట. ఆల్రెడీ మనకి ముసుగేసేసి మనకి సముద్రంలో ఒక షాట్ చూపించారు, అది తెగ వైరల్ అయిపోయింది, నేను చెప్పక్కర్లేదు. ఆ షాట్లో చూపిస్తే దేవరా ముసలి గెటప్ని అయితే చూపించవచ్చు క్లైమాక్స్లో. సో అది లేదు. సెకండ్ థియరీ ఏంటంటే, మన పిరికోడు ఉన్నాడు కదా, వీడు అసలు పిరికోడే కాదు, యాక్టింగ్ చేస్తాడు మొత్తం. వాళ్ళ నాన్నని ఈ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు చంపేసి ఉంటారు. ఆ విషయం వీళ్ళ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. సో దాంతో మనోడు పెరిగి పెద్ద ఈ పిరికోడ్లో యాక్టింగ్ చేస్తూ వాళ్ళ నాన్న గెటప్లో వెళ్తూ సముద్రంలో అప్పుడప్పుడు ఈ దొంగతనాలు చేస్తారు కదా, సో వాళ్ళని చంపేస్తూ వాళ్ళ నాన్న ఇంకా బతుకున్నాడని చెప్పేసి అందరికీ ఒక రకమైన భయం కల్పించేలాగా చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ఊర్లో పిరికోడ్లో యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ 2 కూడా నిజంగా వేరే లెవెల్ ఐడియాస్ అనే చెప్పాలి. అప్పటి వరకు పిరికోడ్లో ఉన్నవాడు సడన్గా అసలు దేవరా అనే క్యారెక్టరే లేదు, ఇద్దరు ఒకటే అని చెప్పేసి రివీల్ అయిందనుకో, పోక్రీ లెవెల్ ట్విస్ట్ అనమాట. మామూలుగా ఉండదు, పిచ్చెక్కిపోతుంది. లేదు డ్యూయల్ రోల్ ఉంది, అలాగ తండ్రి ఎన్టీఆర్ క్యారెక్టర్ వస్తుంది, దేవరా క్యారెక్టర్ 60 ఏళ్ళ గెటప్లో వస్తుంది అన్నారనుకో, ఆ గెటప్ని రివీల్ చేయలేదు కాబట్టి ఫ్యాన్స్కి పూనకాలే. ఫస్ట్ టైం ఎన్టీఆర్ ముసలి గెటప్ అంటే అయ్యి బాబోయ్ మామూలు అరాచకం ఉండదు, ఏదైనా పర్లేదు భయ్యా. అండ్ ఈ సినిమా క్లైమాక్స్లో మనకి బాబీ డియోల్ క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. బాబీ డియోల్ నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యాపారస్తులు వచ్చి కొనుక్కుంటారు కదా, సో ఆ వ్యాపారస్తుల్లో ఎవరైనా మనిషి అయ్యి ఉండాలి, లేదు అంటే వీళ్ళ తెగకు చెందిన వాడే అయ్యి ఉండాలి. సో చూద్దాం ఏం జరుగుద్దో. ఈ బాబీ డియోల్ క్యారెక్టర్ తోటి దేవరా క్యారెక్టర్కి ఒక ట్విస్ట్ పెట్టి సినిమాని అయితే ఎండ్ చేస్తారు. లేదు అంటే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఎలా ఉండొచ్చు, ఆ పిరికి కొడుకు దేవరా ఇద్దరు ఒకరే అని కూడా రివీల్ చేయొచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ని చంపకపోవచ్చేమో క్లైమాక్స్లో, సెకండ్ పార్ట్లో కూడా కొంచెం కంటిన్యూ అవ్వచ్చు. సో అసలు దేవరా ఎందుకు మాయమైపోయాడు, మాయం అవ్వాల్సిన అవసరం ఏంటి అనేది మెయిన్ సస్పెన్స్ పాయింట్ భయ్యా. ఆ పాయింట్ కోసమైనా సినిమా చూడాలి. ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత బయట ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సినిమాలో జాన్వీ కపూర్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు అనిపిస్తుంది. జస్ట్ కొన్ని సాంగులకి, కొంచెం రొమాన్స్, అలాగే కొన్ని సీన్స్కి అయితే పెట్టుకున్నారు అంతే. లేదు జాన్వీ కపూర్ క్యారెక్టర్లో ట్విస్ట్ పెడతారని నేనైతే ఊహించాను. ఆ అమ్మాయి అంత బీభత్సమైన యాక్టింగ్ చేసి పర్ఫార్మెన్స్ ఇచ్చే పర్ఫార్మర్ అయితే కాదు. సో జాన్వీ కపూర్ జస్ట్ ఏదో అలా హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంటుంది అంతే. అండ్ సినిమాలో 1-2 క్యారెక్టర్స్, మనం ఊహించని క్యారెక్టర్స్ మనకి పెద్ద షాక్ ఇస్తాయి పర్ఫార్మెన్స్ వైజ్గా. చెప్తున్నాను కదా, ఈ షైన్ టామ్ చాకో సైఫ్ అలీ ఖాన్కి తమ్ముడు అయ్యి ఉండొచ్చేమో అనిపిస్తుంది భయ్యా, లేదా అతని గ్యాంగ్లో ఒక మెయిన్ మెంబర్ అయ్యి ఉండొచ్చు. సో ఇంక నేను ఎక్కువ సాగదీయను, కానీ స్టోరీ గురించి నా ఇన్ఫో అయితే ఇదే. ఆల్మోస్ట్ 70% సినిమాలో డిట్టో దిగిపోతుంది. ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్ రాయండి. మీరేమనుకుంటున్న దేవరా మూవీ స్టోరీ గురించి అనేది, అది కూడా కింద కామెంట్ రాయండి, మాట్లాడుకుందాం సరేనా. సో అది విషయం, మరి ఉంటాను ఇక, బాయ్.